నేషనల్ క్రైమ్ రికార్డ్ ఆఫ్ బ్యూరో నుంచి కొత్తగా లిస్ట్ వచ్చిందనమాట. 2023 నుంచి 2025 వరకు 10,786 మంది రైతులు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఎస్, నిజంగానే 10,786 మంది సూసైడ్ చేసుకున్నారు. మరి వాళ్ళకి న్యాయం జరిగేది ఎలాగా? నిన్న కాక మన సెలబ్రిటీస్ అందరూ ఒక మీటింగ్ పెట్టి ఇది మా సమస్య అంటే ఈ రోజు ఐబొమ్మ రవిని పట్టుకున్నారే, ఓకే అతను పట్టుకున్నారు, వెరీ గుడ్. బట్ ఇన్ని రోజుల నుంచి ఇంతమంది చనిపోతుంటే ఇంకా వెనక ఎంతమంది చనిపోయి ఉంటారు, ఇంకా భవిష్యత్తు ఎంతమంది చనిపోబోతున్నారు? మరి వీళ్ళకి అరికట్టడం ఎలాగా? ఎందుకు పోలీసులు వీళ్ళ మీద దృష్టి పెట్టట్లేదు? అంతేకాదు పోలీసుల పైన కాదండి, ముందు మన సోషల్ మీడియా పట్టించుకుంటుందా? పట్టించుకోదు. వాళ్ళకి సెలబ్రిటీ ఏం చేస్తున్నారు, సెలబ్రిటీ మ్యారేజ్ ఎప్పుడు, సెలబ్రిటీ డేటింగ్ ఎప్పుడు, వీటంతా పనికి మన ముందు మ్యాన్ కి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు. మనం ప్రతి ఒక్కరు ఎప్పుడైతే సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఉంటామో అప్పుడు మాత్రమే వీళ్ళకి న్యాయం జరుగుతుంది. ఈ యొక్క రైతులు ఇంతమంది చనిపోవడానికి కారణం ఏంటని వెల్లడిస్తే ఎవరన్నా ఏ గవర్నమెంట్ అన్నా ఇప్పటి వరకు చర్చించిందా? లేదు. వాళ్ళు అలానే చనిపోతున్నారు, భవిష్యత్తులో కూడా అలానే జరుగుతుంది, వాళ్ళకి న్యాయం జరగదని అంతే. ఇవన్నీ ఎప్పుడు అరికట్టగలం అంటే భారతదేశంలో ఉన్న యువత సినిమాల మీద కాన్సన్ట్రేషన్ వదిలేసి సోషల్ సర్వీస్ మీద కాన్సన్ట్రేషన్ పెంచి ఇటువంటి చిన్న చిన్న దారుణాలన్నీ పబ్లిసిటీగా అయ్యి పోలీసుల వరకు అధికారం వరకు తెలిసేటట్టు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. బట్ మన యువతకి అది అవసరం లేదు, అటువంటివి అవసరం లేదు. సినిమాలు 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 ఎప్పుడో 2029 వచ్చే సినిమా కోసం ఈ రోజు నుంచే ఫ్యాన్ వార్స్ పిచ్చి పిచ్చి అన్ని చేస్తుంటారు. దీనివల్ల ఏమిటి ఉపయోగం? మన భవిష్యత్ తరాలు బాగుండాలంటే నేటి నుంచే మనం యుద్ధం చేయాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం, ప్రశ్నిస్తే సమాధానం ఖచ్చితంగా వస్తుంది. ప్రశ్నించకుండా సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? యువతకి నేను చెప్పే మాట అంటే ప్రతి ఒక్కళ్ళు ఐకమత్యంగా ఉండండి, స్ట్రాంగ్ గా ఉండండి. ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించండి, ఏ అన్యాయం జరిగినా న్యాయం జరిగినా.